కాపాడుకుంటున్నామో అంతగా మన మనసును కాపాడుకుంటున్నామా? ఒక ఆలోచన చేయండి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం ఇవి ఇప్పుడు కేవలం పదాలు మాత్రమే కాదు, లక్షలాది మంది జీవితాలను మౌనంగా ప్రభావితం చేస్తున్న వాస్తవాలు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను జరుపుకుంటామని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఒకే సందేశం మార్మోగుతుంది: మనసు బాగుంటేనే జీవితం బాగుంటుంది. మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవగాహన మార్పు మరియు మన మనసుని శాంతిగా ఉంచుకునే మార్గాలు ఇవన్నీ ఈరోజు మన ప్రత్యేక కథనంలో అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ. దీని చరిత్ర విషయానికి వస్తే, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవాన్ని 1992లో వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ సంస్థ ప్రారంభించింది. ప్రారంభంలో 150కి పైగా దేశాలు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ అధ్యక్షతలో నిర్వహించబడింది. 1994 ప్రతి ఏడాది ఒక ప్రత్యేక కథనంతో థీమ్ నిర్వహించడం ప్రారంభించారు. ఇక దీని ముఖ్య ఉద్దేశాలు ఏమనగా, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, మానసిక అనారోగ్యాన్ని అధిగమించేందుకు సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో సమానమైన ప్రాముఖ్యత కలిగి ఉందని ప్రజల్లో స్పష్టం చేయడం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అపోహలను తొలగించడం, సమాజంలో ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలన్న లక్ష్యం. ఇక ప్రాధాన్యత విషయానికి వస్తే, మెదడు ఆరోగ్యాన్ని సమాజానికి, వ్యక్తిగత జీవితానికి ఇచ్చే ప్రాముఖ్యత, ఒత్తిడిని తగ్గించడం, డిప్రెషన్, ఆందోళన, ఒంటరితనం నుండి మానసిక సమస్యలపై అవగాహన కల్పించడం, ప్రభావితులను ఉత్సాహపరిచే లక్ష్యంతో ప్రపంచానికి ఈ దినోత్సవాన్ని చేపడుతున్నారు. మానసిక ఆరోగ్యం బాగుంటేనే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందనే అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిస్తారు. ఈ దినోత్సవ లక్ష్యాలు ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, మానసిక అనారోగ్యాలపై అపోహలు, స్టిగ్మాను తొలగించడం, మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యంతో సమాన ప్రాధాన్యత కలిగి ఉన్నది అని ప్రజల్లో స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం, సమాజంలో చైతన్యాన్ని సృష్టించడం, ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాల్సిన పరిస్థితిని ఏర్పరచడం. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సుమారు 100 కోట్ల మందికి పైగా వ్యక్తులు మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ప్రతి 5 పిల్లల్లో ఒకరికి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు చెప్పబడింది. అయితే పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. అవగాహన ప్రచారాలు, స్కూల్ కళాశాలల్లో మానసిక విద్య, పీపుల్ సపోర్ట్ యాప్లు, ఆన్లైన్ కౌన్సిలింగ్, హెల్ప్ లైన్ల విస్తరణ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కార్యక్రమాలు వంటి వాటిని నిర్వహించడం. మనసు అనేది మన శరీరానికి, మన జీవనానికి మూలమైన శక్తి. దాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే మనకే నష్టం. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం మనకు గుర్తు చేస్తోంది, ప్రతి ఒక్కరి మనసులో కూడా చిన్న చిన్న తుఫాన్లు ఉంటాయి, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం, సహాయం కోరే సాహసం కూడా మనలో ఉండాలని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగును లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు మరిన్ని గుడ్ కంటెంట్ వీడియోలను అందిస్తాం. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.